ధనుసు రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు. మంచి తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు. కొన్ని బాధ్యతలు ఏర్పడే సమయంగా చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో ఈరోజు కొన్ని ఆటంకాలు ఏర్పడే సమయంగా చెప్పవచ్చు. ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి. మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ పనులు చేపట్టిన వారు బాధ్యతగా ఉండవలసిన రోజు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆదాయ మార్గాలకు బాగా శ్రమిస్తారు. స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు నైపుణ్యంతో వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చర్మం మరియు కీళ్ల ఆరోగ్య సమస్యలు వచ్చే సమయంగా చెప్పవచ్చు. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి. ఈ రాశి వారికి తూర్పు, ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం. ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి. మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదురయ్యే సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి బాధ్యతగా వ్యవహరించండి. వ్యాపార రంగంలో ఉన్నవారు బాధ్యతగా ఉండవలసిన రోజు. భాగస్వామి వ్యాపారస్తులు తెలివి నైపుణ్యంతో వ్యవహరించండి. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. విద్యార్థులకు శ్రద్ధ వహించవలసిన సమయం. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయంగా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి. శివుణ్ణి, లక్ష్మీ గణపతిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.